వై సో మచ్ నెగిటివిటీ అని ఎన్టీఆర్ వాటు టీజర్ ముందు అంతా బాగానే ఉండే. టీజర్ రిలీజ్ అవ్వగానే ఒక్కసారిగా నెగిటివిటీ పెరిగిపోయింది. ఎన్టీఆర్ పైన విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అరే బాలీవుడ్ వాళ్ళు ట్రోల్ చేశారంటే ఒక లెక్క ఉందిరా, వాళ్ళ హీరో ఇమేజ్ ని పెంచుకోవడానికి ఎన్టీఆర్ ని ట్రోల్ చేశారనుకుందాం. ఇక్కడ మన వాళ్ళకి ఏమైంది, మన వాళ్ళే ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు. ఆ హీరో ఫ్యాన్స్ ఈ హీరో ఫ్యాన్స్ అని ఏమి లేదు, టాలీవుడ్ మొత్తం ఎన్టీఆర్ ని ట్రోల్ చేస్తుంది. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ని డామినేట్ చేశాడని, హృతిక్ రోషన్ బాడీ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ముందు ఎన్టీఆర్ తేలిపోయాడని అంటున్నారు. డూ యూ రియల్లీ థింక్ బాడీ అండ్ హైట్ రియల్లీ మేక్ మూవీ హిట్? అలాగైతే మాటే మూవీ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ అవ్వాలి. హృతిక్ రోషన్ అన్ని మూవీస్ కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఇదే బాడీతో ఇదే కట్అవుట్ తో ఉన్న హృతిక్ రోషన్ లాస్ట్ మూవీ ఫైటర్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన 300 కోట్లు కూడా ఎందుకు కలెక్ట్ చేయలేకపోయింది? హృతిక్ రోషన్ లాస్ట్ 7 మూవీస్ ఎందుకు ఫ్లాప్ అయ్యాయి? బాడీ హైట్ లేకపోయినా ఎన్టీఆర్ లాస్ట్ 7 మూవీస్ ఎందుకు హిట్ అయ్యాయి? అందులో RRR మూవీ 1200 కోట్లు కలెక్ట్ చేస్తే వరల్డ్ వైడ్ గా హిట్ అయితే, దేవరా మూవీ 500 కోట్లు కలెక్ట్ చేస్తే ఇండియా మొత్తం హిట్ అయింది. నౌ టెల్ మీ, హైట్ రియల్లీ మేక్ మూవీ హిట్? ఒకటి గుర్తు పెట్టుకోండి, హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ని హైట్ లో బాడీలో డామినేట్ చేయగలడేమో కానీ యాక్టింగ్ లో చేయలేడు. ఎన్టీఆర్ ఈజ్ ఇండియాస్ బెస్ట్ యాక్టర్. ఒకే షాట్ లో 2-3 ఎక్స్ప్రెషన్స్ ని పలికించగలడు. వాటు టీజర్ లోనే హాస్పిటల్ నుండి బయటికి వస్తున్నప్పుడు ఒకే ఫ్రేమ్ లో తన కోపాన్ని తన బాధని చూపించాడు. హృతిక్ రోషన్ అలా చేయగలడా? ఎన్టీఆర్ అంతా బాగా యాక్ట్ చేయగలడా? అంతేందుకు, ఒకప్పుడు ఎన్టీఆర్ తో పోలిస్తే హృతిక్ రోషన్ పెద్ద స్టారే, కానీ ఇప్పుడు ఎవరు పెద్ద స్టార్? ఎన్టీఆర్ఏ. ఎన్టీఆర్ లాస్ట్ 7 మూవీస్ హిట్, లాస్ట్ 2 మూవీస్ కలెక్షన్స్ 1800 కోట్లు. హృతిక్ రోషన్ లాస్ట్ 7 మూవీస్ ఫ్లాప్. కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవడమే మంచిది. అంతేందుకు వాటు మూవీలో హృతిక్ రోషన్ హీరో 1 ఇయర్ ఈ మూవీ కోసం కష్టపడి షూటింగ్ చేశాడు. హృతిక్ రోషన్ రెమ్యూనరేషన్ ఎంత అనుకుంటున్నారు? 50 కోట్లు. కానీ ఎన్టీఆర్ ఈ మూవీ కోసం ఖాళీ 3 మంత్స్ కష్టపడ్డాడు. కానీ ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ 100 కోట్లు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఎక్కువ మార్కెట్ ఉంది వరల్డ్ వైడ్ గా? ఎన్టీఆర్ కా, హృతిక్ రోషన్ కా? ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ మూవీ కూడా తెలుగులో 10 కోట్ల బిజినెస్ చేయలేకపోయింది. కానీ వాటు మూవీ తెలుగులో 110 కోట్లకు అమ్ముడుపోయాయి. ఎవరి వల్ల? ఎన్టీఆర్ వల్ల కాదా? మరి మీలో కొంతమంది అనుండొచ్చు, ఎన్టీఆర్ కి బాలీవుడ్ మార్కెట్ ప్లస్ అవుతుంది కదా అని. కానీ ఎన్టీఆర్ కెరీర్ లో వాటు లేకపోయినా బాలీవుడ్ మార్కెట్ కి ఏమీ కాదు. ఎందుకంటే RRR తో 200 కోట్లు కొట్టాడు, దేవరాతో 70 కోట్లు కొట్టాడు. డ్రాగన్ మూవీని హిందీలో టీ సిరీస్ ప్రజెంట్ చేయబోతుంది. దేవరా 2 మూవీ కోసం కరణ్ జోహార్ ఉన్నాడు. అండ్ YRF లో ఒక మూవీ చేయబోతున్నాడు. ధర్మ ప్రొడక్షన్ లో కూడా ఒక మూవీ చేయబోతుందని కరణ్ జోహార్ చెప్పారు. బాలీవుడ్ లో ఎన్టీఆర్ అడుగు చాలా గట్టిగానే పడిపోయింది. ఎన్టీఆర్ కెరీర్ లో వాటు లేకపోయినా ఎన్టీఆర్ బాలీవుడ్ మార్కెట్ కి ఏమీ కాదు. కానీ YRF స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ లేకపోతే వాళ్ళు ఎప్పటికి కూడా సౌత్ మార్కెట్ ని క్యాప్చర్ చేయలేరు. టైగర్ 3 ఫ్లాప్ అయింది. టైగర్ వర్సెస్ పఠాన్ మూవీకి అసలు అయిపోయలేదు. అయిపోయిన ఒకే ఒక మూవీ వాటు, అది కూడా ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ఉంది. బిజినెస్ కూడా చాలా బాగానే జరుగుతుంది. ఇన్ కేస్ ఈ మూవీలో ఎన్టీఆర్ ని సరిగ్గా చూపకపోతే ఈ మూవీ ఫ్లాప్ అయిపోతుంది. ఈ మూవీ ఫ్లాప్ అయితే టైగర్ వర్సెస్ పఠాన్ మూవీ రాదు, వార్ 3 మూవీ ఉండదు. ఇక్కడతో స్పై యూనివర్స్ అనేది ఎండ్ అయిపోతుంది. వాటు మూవీ అనేది హృతిక్ రోషన్ కెరీర్ లోనే మోస్ట్ హైప్డ్ ప్రాజెక్ట్, ఎన్టీఆర్ కెరీర్ లో లీస్ట్ హైప్డ్ ప్రాజెక్ట్. ఇక్కడే అర్థం చేసుకోండి హృతిక్ రోషన్ కంటే ఎన్టీఆర్ ఎంత హైట్ లో కూర్చున్నాడు. ఈ మూవీ దొబ్బినా మనకి ఏమీ కాదు, ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. డ్రాగన్ మూవీ ఉంది, దేవరా 2 ఉంది, ఎన్టీఆర్ నెల్సన్ మూవీ ఉంది, డ్రాగన్ 2 ఉంది, వెట్రిమారన్ మూవీ ఉంది, దిల్ రాజు మూవీ ఉంది, ధర్మల్ ప్రొడక్షన్ హౌస్ లో ఒక మూవీ ఉంది, YRF లో ఒక మూవీ ఉంది, మహాభారతం ఉంది, RRR 2 ఉంది, సుకుమార్ మూవీ ఉంది, సందీప్ రెడ్డి వంగ మూవీ ఉంది. ఈ మూవీస్ అన్ని కూడా 1000 crores కేపబుల్ ఉన్న మూవీస్. మరి హృతిక్ రోషన్ కి వాటు తప్ప ఏమీ లేదు. ఇన్ కేస్ వాటు మూవీ ఫ్లాప్ అవుతే హృతిక్ రోషన్ తర్వాత మూవీ 300 కోట్లు కలెక్ట్ చేయడం కూడా చాలా కష్టం. మరి ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ ఖచ్చితంగా 1000 crores కలెక్ట్ చేస్తుంది. సో ట్రోల్ చేసే ముందు ఎవరి రేంజ్ ఏంటో తెలుసుకుని ట్రోల్ చేయండి. నేను బాలీవుడ్ వాళ్ళు ట్రోల్ చేస్తే అసలు రియాక్ట్ అవ్వకండి, మన వాళ్ళు ట్రోల్ చేస్తారు కాబట్టి రియాక్ట్ అయ్యి ట్రూత్ ఏంటో చెప్పా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ చెప్పండి. ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. సో నచ్చి కూడా లైక్ అయితే బాగోదు కదా, లైక్ చేసేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా, బై బై, సెలవు.